నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలన్న సీఎం. పెట్టుబడులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని భరోసా. రాష్ట్రంలో ఈ నెల 10 వరకు సర్ గడువు పెంపు. 17న ముసాయిదా ఓట్ల జాబితా ప్రచురణ. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. 3వ హెచ్చరిక జారీ. రాష్ట్రంలో నేటి నుంచి 3 నెలల రేషన్ పంపిణీ. బియ్యం నిల్వలు సిద్ధం చేసిన పౌర సరఫరాల శాఖ. నేడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించనున్న ప్రధాని. భారీ ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రెట్టింపు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలనేది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల్లో మంచి వాటిని కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పెట్టుబడులకు అత్యంత కీలకమైన సురక్షిత రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పూర్తి రక్షణగా ఉంటుందని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులు సమావేశమయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం, రాజ్యాంగంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిందని సీఐఐ ప్రతినిధులతో సీఎం అన్నారు. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తెచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని, వాటి ఫలితాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో పాటు ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి చెందాయన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన కొనసాగిందంటూ వివరించిన ముఖ్యమంత్రి గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే తమ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఫ్యూచర్ సిటీలో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్న గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విధానాన్ని ప్రకటించామన్నారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10% చేరాలన్నదే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ is the place where you can invest. Your investment is safe. Your investment is going to get profit. Telangana government is going to protect your investment and your profit. I wanted to say one thing from 94 to 2004, one political party, from 2004 to 2014, other political party, from 2014 to 2023, third political party. They have made certain laws. They have decided certain policies. Today I am continuing the best policies. There is no policy paralysis in my state. And moreover, today we are improving our policies. We are attracting investments, we are giving infrastructure, we are giving permissions, we are giving incentives to attract all these investments. My government is there to support your dream. తెలంగాణను ప్యూర్, రేర్ గా విభజించామని వివరించిన సీఎం 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు లోపలి క్యూర్ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ కు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టుల నిర్మాణాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్న సీఎం, కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో 3 తెలంగాణకు వచ్చాయన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై, పూణే, బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదలుచుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ గా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. We are preparing our state to compete globally. I am going to construct Bharat Future City in 30,000 acres.
The plans are going on. By December, I'm going to dedicate my plans. I'm going to open my plans in my global summit in December 2026. Singapore company is doing my master plan. All Fortune 500 companies have to come to my Bharat Future City. They have to invest in my Bharat Future City. I'm going to force them to come to my place. If they are not going to come and invest, or if they are not going to come and open their office, they are going to miss something in their life. Finally, bottom line, Telangana means business. Now Telangana is rising. Come and join in this rise. Thank you. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎస్ నిరంతరం అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి 2 నెలలకోసారి, తాను 3 నెలలకు ఒకసారి పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. జీసీసీలోని 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్న సీఎం డేటా సెంటర్లపై అమెజాన్ 1,00,000 కోట్లు, అదానీ గ్రూప్ 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయన్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహం పోటెత్తుతుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా గోదావరి ఉధృతి పెరుగుతూనే ఉంది. అయితే ఉదయం నుంచి మాత్రం కొంత నిదానంగా ఈ వేగం ఉధృతి అనేది కనబడుతోంది. 3 గంటలకు 1 అడుగు చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం మనం గోదావరి పుణ్య స్నానాలు చేసే ఘాట్ల వద్ద చూస్తున్నాము. ఈ కళ్యాణకట్ట పూర్తిగా నీట మునిగింది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ తమ తలనీలాలను సమర్పించుకుంటారు. కళ్యాణకట్ట నీట మునిగింది. అలాగే ఈ గోదావరి ఒడ్డునటువంటి వల్లి దేవసేన ఆలయం, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, పునర్వసు మండపం ఇవన్నీ కూడా నీట మునిగాయి. భక్తుల్ని కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులను కూడా ఇవాళ గోదావరిలోకి అనుమతించట్లేదు. వారందరినీ కూడా నిలిపేశారు. శనివారం కావడంతో చాలామంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకొని అంతకన్నా ముందు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. అయితే వారిని ఎవరిని కూడా ఇక్కడ స్నానఘట్టాల వద్దకు అనుమతించకుండా పటిష్ట పోలీసు బందోబస్తు చేశారు. పోలీసులంతా కూడా మొత్తం ఈ కరకట్ట చుట్టూ ఈ ఈ స్నానాలు చేసే చోటు కరకట్ట దగ్గర పూర్తిగా మోహరించారు. ఎవరిని కూడా ఇటువైపు రానియట్లేదు. అలాగే గోదావరి వరద ఉధృతి క్రమంగా మెట్ల వైపు అంటే భక్తులు స్నానాలు చేసే ఈ ఘాట్ల వైపు వచ్చింది. అలాగే ఇటు కళ్యాణకట్ట ఇవన్నీ కూడా నీట మునిగాయి. ఇక పరిసర ప్రాంతాల్లో కూడా గోదావరి వరద చూసుకుంటే ఇటు చెర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బూర్గంపవాడు వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 15,60,071 క్యూసెక్ల మేర వరద దిగువకు వెళ్తోంది. అలాగే ఉదయం నుంచి కూడా ఒక్కొక్క ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 9 గంటల వరకు చూసుకుంటే 1 అడుగు మాత్రమే పెరిగింది. ఈ గోదావరి వరద ఉధృతి అంటే కొంతసేపు మధ్యాహ్నం వరకు కూడా ఇలాగే చేసి ఆ తర్వాత కాస్త, ఎందుకంటే ఎగువన కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడం, అలాగే వరద ఉధృతి కూడా కాస్త తగ్గుముఖం పట్టి అది ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం తర్వాత కాస్త వరద ఉధృతి స్థిరంగా కొనసాగి ఆ తర్వాత వరద ఉధృతి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ఈ గోదావరి ఈ వరద కారణంగా దుమ్ముగూడెం మండలం వెళ్లే రహదారి తూర్పుభాగం వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మురుమూరు వద్ద నీరు చేరడంతో చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఈ అశ్వాపురం మండలంలో బట్టిల గుంపు, రామ్నగర్, అమ్మగారిపల్లె, అమెర్ద, అశ్వాపురం, చింతిర్యాల, మోండికుంట, భద్రాచలం ఈ గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయి రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. ఇక ఇదే అంటే మధ్యాహ్నం తర్వాత కాస్త వరద ఉధృతి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అంటే కొన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామని చెప్పేసి ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. అలాగే మధ్యాహ్నం తర్వాత కొంత
ఉధృతి తగ్గుతుందన్నది కాస్త ఉపశమనం కలిగిస్తూ ఊరటనిస్తోంది. ఇప్పటి నుంచి కూడా కొంత స్థిరంగా కొనసాగి ఆ తర్వాత గోదావరి వరద ఉధృతి కొంత మేర మధ్యాహ్నం తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచే ఈ ఎయిర్పోర్టును మరికొన్ని గంటల్లో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా 17,912 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన తొలి అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 3,000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని సభకు ఎక్కడికక్కడే గ్యాలరీలు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు వీవీఐపీ గ్యాలరీలో సీట్లు కేటాయించారు. దూరం నుంచి సభావేదిక కనిపించేలా భారీ తెరలు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లేటప్పుడు ఈ నృత్యాన్ని తిలకిస్తారు. ప్రధాని మోదీ ఈ ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం వద్ద 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రధాని పరిశీలిస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదికకు ప్రధాని చేరుకుంటారు. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 4,727 కోట్లతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం తొలి దశను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలోని తర్లువాడలో 468 కోట్లతో ఏర్పాటు కానున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తారు. పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో 9,900 కోట్లకు పైగా విలువైన పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించడం సహా కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ రహదారులపై కొత్త వంతెనలు, 4 లేన్ల బైపాస్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్యాకేజీలను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 1:10 సమయంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 4,750 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో జీఎంఆర్ సంస్థ నిర్మించింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఈ ఎయిర్పోర్టును ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దారు. టెర్మినల్ సీలింగ్ ను సంప్రదాయ ముగ్గులు, నాదస్వరం థీమ్తో రూపొందించారు. స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక బొమ్మను ఏర్పాటు చేశారు. లోపల ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి చిత్రాలు, తప్పెటగుళ్లు, విజయనగరం కోట, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం వంటి ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాల కళారూపాలను అలంకరించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 3.8 కిలోమీటర్ల పొడవున్న 2 రన్వేలు ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల నిఘాతో 55 మీటర్ల ఎత్తైన ఏటీసీ టవర్, విమానాల మరమ్మతుల కోసం 25 ఎకరాల్లో ఎంఆర్ఓ హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కేంద్రాలు ఉన్నాయి. 25,000 టన్నుల సామర్థ్యంతో కార్గో టెర్మినల్, జీఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఏరో సిటీలను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. రహదారులంటే అభివృద్ధికి సూచికలు. రోడ్లు విశాలమైతే అభివృద్ధి వేగవంతమవుతుంది. దూరాలు తగ్గితే అవకాశాలు దగ్గరవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు కొత్త రూపునిచ్చే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రధాని నేడు ప్రారంభిస్తారు. దూరాన్ని దగ్గర చేస్తూ గమ్యాన్ని చేరువ చేసే అత్యాధునిక హైవే అందుబాటులోకి రావడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కనుచూపు మేర విశాల రహదారి, అటూ ఇటూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణం, అడుగడుగునా హెచ్చరిక బోర్డులు. వాహనదారులు ఏమరపాటుకు గురికాకుండా అప్రమత్తం చేసేలా, మితిమీరిన వేగాన్ని నియంత్రించేలా అత్యాధునిక వ్యవస్థలు. ఇవి ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే ప్రత్యేకతలు. విశాఖ, హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గించే ఈ హైవే దేశంలో అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన హైవేగా ఇది గుర్తింపు పొందింది. నూట 62 కిలోమీటర్ల పొడవుండే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం 4,451 కోట్ల రూపాయలు వెచ్చించారు. 2022లో పనులు ప్రారంభించారు. కార్లకు గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో, ఇతర వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అవకాశమిచ్చారు. అంతకు మించి వేగంగా వెళ్తే వెంటనే పట్టేసే స్పీడ్ గన్లు అమర్చారు. ట్రాఫిక్ నియంత్రణ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేను హైదరాబాద్ నుండి ఇటు రెగ్యులర్గా వైజాగ్, రాజమండ్రి జర్నీ చేస్తూ ఉంటాను. సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు విజయవాడతో పోల్చుకుంటే ఇటు 53 కిలోమీటర్స్ తగ్గుతుంది. చాలా బాగుందండి జర్నీ. ఓవరాల్ గా జర్నీ వచ్చేసి 3 hours తగ్గుతుందండి. రాజమండ్రి, వైజాగ్ వెళ్లే వాళ్ళకి కూడా ఈ జర్నీ చాలా కంఫర్ట్ గా ఉంటది. నేను చేపల బండి నెలకి 10 సార్లు అలాగా బరంపురం నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ జర్నీ చేసుకున్నాం. 2-3 గంటలు తక్కువ పడుతుంది, డీజిల్ తక్కువ పడుతుంది, కంఫర్ట్ జర్నీ కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటారు. ఏపీలోని దేవరపల్లి, పొంగుటూరు, జంగారెడ్డిగూడెం సమీపంలోని పుట్లగట్టగూడెం, రేచర్ల వద్ద మాత్రమే వాహనాలు ఎక్కి దిగడానికి కనెక్టివిటీ రోడ్డు నిర్మించారు. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మేము వచ్చే వారం అయితే ఒక 1 day ముందు ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ తో వస్తుండే. సో ఇక్కడైతే హైవే ఓపెన్ అయిందో వెరీ ఫెంటాస్టిక్ అండి. అసలు చాలా తొందరగా మేము అనుకున్న కంటే మ్యాప్ లో చూపించిన కంటే తొందరగా రీచ్ అయిపోయాము. రీసెంట్ గా ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నా చాలా తొందరగా రీచబుల్ కావచ్చు ఎంత దూరం ఉన్నా. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లోకల్ ఏరియాస్ కానీ, ఇక్కడ మన ఫెస్టివల్స్, మన సంక్రాంతి అయిన దీపావళి కానీ ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు తొందరగా డెస్టినేషన్స్ రీచ్ అవడానికి సింపుల్ గా ఉందండి. ట్రాఫిక్ కూడా ఏం లేదు, ఎక్కడ టోల్ గేట్ దగ్గర కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. అనుకున్న దానికంటే తొందరగా రీచ్ అయిపోతున్నాం. ముందైతే లేట్ అవుతుండే, ఇప్పుడు తొందరనే వెళ్తున్నాం. తెలుగు రాష్ట్రాలను అనుసంధానించడమే కాకుండా దారి పొడవునా అభివృద్ధికి ఊతమిచ్చే అత్యాధునిక బాటగా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే చరిత్రకెక్కనుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల కమిషన్ మరో వారం రోజులు పొడిగించింది. ఆగస్టు 3న ముగియనున్న ఎన్యూమరేషన్ ప్రక్రియని ఆగస్టు 10 వరకు పెంచారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ పరిష్కరించనున్నారు. అక్టోబర్ 19న ఎస్ఐఆర్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇప్పటి వరకు 77.12% ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా జరగడం లేదు. హైదరాబాద్ లో కేవలం 56.31%, మేడ్చల్ మల్కాజిగిరిలో 61.37%, రంగారెడ్డి జిల్లాలో 63.43% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు సమర్థ వ్యవస్థ నిర్మించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సీఎస్ అధ్యక్షతన తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ట్రస్టుకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య చికిత్సల ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రుల ఎంపిక, సేవల నాణ్యత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలను సమీక్షించి ట్రస్టుకు సూచనలు ఇచ్చే బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఎమర్జెన్సీ చికిత్సలు, వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 24 గంటల సహాయ వ్యవస్థ, వేగవంతమైన అనుమతి ప్రక్రియ, ఆసుపత్రులతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని సీఎస్ ఆదేశించారు. ట్రస్టు విధి విధానాలకు బోర్డు ఆమోదించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డేటాను డీడీఓలు, పీపీఓల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. పెన్షనర్లకు ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి పోలీసుల ఆరోగ్య భద్రతను కూడా ట్రస్టు పరిధిలోకి తీసుకురావాలని సీఎస్ తెలిపారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రధాన జలవనరుగా ఉన్న పెద్ద చెరువు కట్టె తెగింది. నీరంతా వెళ్లిపోవడంతో స్థానికులకు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నీరు లేకుంటే భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీళ్లు రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వరదతో పెద్ద చెరువు కట్ట తెగిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. సాగునీరుకు ప్రధాన ఆధారమైన చెరువు మన మెట్పల్లి పెద్ద చెరువు చూడొచ్చు. అసలే ఎల్నినో ప్రభావంతో మొన్నటి వరకు చెరువు మొత్తం ఎండిపోయి ఉండే. దేవుని దయ వల్ల 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో చెరువు నిండుగా ఉండే నిన్నటి వరకు. కానీ మున్సిపల్ మరియు ఇరిగేషన్ అధికారుల సమన్వయ లోపంతో అక్కడ కట్టను తెంచడం ద్వారా మొత్తం నీళ్ళన్నీ వృధాగా డ్రైనేజ్ పాలు మోరిపాలు అయిపోయినాయి. ఎందుకంటే ఈ శాఖల మధ్య సమన్వయ లోపంతో నీళ్లు వృధాగా పోయినాయి. ఇక్కడ విసినిటీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ముంపు గురినైంది. నిన్న మేము డీవాటరింగ్ చేశాము. అలాగే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది పరిస్థితి అని చూడడానికి గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ మెంబరు వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ అంటే చిన్న కోఆర్డినేషన్ లోపం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు మాకు తెలియకుండా ఆ యొక్క కట్టను తెంపినట్టు మేము గుర్తించాము. అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని రెస్టోరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఇంటి అల్లుడు మనవడే ఈ నేరానికి సూత్రధారులని పోలీసులు వెల్లడించారు. బాధితుని అల్లుడు మహమ్మద్ రజావుద్దీన్, మనమడు అజీం, వారికి సహకరించిన యూపీకి చెందిన 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 45 తులాల బంగారం, 64 కిలోలకు పైగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2 ప్రస్తుతం మీరట్ జైల్లో ఉన్నట్లు కరీంనగర్ అడిషనల్ సిపి వెంకట్రమణ పేర్కొన్నారు. వీరిద్దరికీ సహకరించిన వారిని సైతం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు A3 to A5 నిందితుల వద్ద 2,09,000 నగదు, బంగారు ఆభరణాలు 43.67 గ్రాములు, వెండి ఆభరణాలు 64.98 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. మిగతా దోపిడీ సొత్తును కూడా స్వాధీనం చేసుకునేందుకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. A1, A2లను కస్టడీ తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. A1 మొహమ్మద్ రజావుద్దీన్, A2 అజీం రజా, వీళ్ళిద్దరినీ మనము ఇక్కడికి పోలీస్ కస్టడీ తీసుకోవడానికి పీటీ వారెంట్ ఫైల్ చేయడం జరిగింది కరీంనగర్ 2nd అడిషనల్ JFCM కోర్టులో. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థి సర్టిఫికెట్లను కాలేజీ తన వద్దే ఉంచుకోవడం చట్ట విరుద్దమని హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్హతల ధృవపత్రాలు నిస్సందేహంగా విద్యార్థి ప్రత్యేక ఆస్తి అని, ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా వాటిని తన వద్దే ఉంచుకునే అధికారం కాలేజీకి లేదని స్పష్టం చేసింది. ఫీజు బకాయిలు చెల్లించేదాకా బీటెక్ అడ్మిషన్ సమయంలో ఇచ్చిన సర్టిఫికెట్లు వాపసు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హనుమకొండకు చెందిన చరణ్ తేజ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో 3.10 లక్షల ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు వాపసు ఇస్తామని చెప్పడం చట్ట విరుద్దమని న్యాయమూర్తి చెప్పారు. ఫీజు బకాయిల వసూలకు చట్టబద్దమైన మార్గాలను అనుసరించాలన్నారు. తీర్పు ప్రతి అందిన వారంలోగా పిటిషనర్కు చెందిన అన్ని ధృవీకరణ పత్రాలను అందజేయాలని మల్లారెడ్డి కాలేజీని ఆదేశించారు.